సంగారెడ్డి జిల్లా బీరంగూడ రెయిన్బో స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 300 మంది కొన్ని గంటల పాటు ఆందోళన చేపట్టిన స్కూల్ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఫీజులు పెంచారు, ఎందుకు పెంచారు, ఒక బ్రేకప్ ఇవ్వమని చెప్పేసి అడగడం జరుగుతుంది యజమాన్యాన్ని. బట్ వాళ్ళు నిరాకరిస్తున్నారు బ్రేకప్ ఇవ్వడానికి. బట్ అన్ని క్లబ్ చేసి మేము ఇలా పెంచినామని చెప్పడం జరుగుతుంది. సో పేరెంట్స్ అందరూ ఒకటే చెప్తున్నారు, ట్యూషన్ ఫీజు 10% పెంచుకోవడం వరకు ఓకే, వాళ్ళందరూ యాక్సెప్టెడ్ ఉన్నారు. కానీ బుక్స్, యాన్యువల్ డే అని, యాక్టివిటీస్ అని చెప్పేసి వగేరా వగేరా కలిపి భారీ ఎత్తున పెంచడం జరిగింది. సో వాటిని తగ్గించమని కోరడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం వాళ్ళకి మా డిమాండ్స్ అన్నింటినీ ఒక లెటర్లో ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకుండా కేవలం ఒకే ఒక యాన్యువల్ డే అనేది మేము ఆప్షనల్ చేస్తున్నాము అని చెప్పి పెట్టారు. కానీ మిగిలిన వాటి మీద ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఈరోజు పేరెంట్స్ అందరూ చాలా వాళ్ళు ఫైర్ అయ్యి చాలామంది ఎక్కువ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా యాక్చువల్లీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 10,000, 11,000 ఉంటే ఈ ఇయర్ వచ్చేసరికి 18,000 అలా అయిపోయినాయి యాక్చువల్లీ. సో దాని గురించి అందరూ పేరెంట్స్ అందరూ చాలా ఆగ్రహాలతో ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ క్లాస్ కి 15,000, 18,000, 19,000 బుక్స్ లేకపోతే మన గోల్డ్ ఏమైనా కొనడానికి కంపేర్ టు వేరే స్కూల్ మా కో-సిస్టర్ వాళ్ళ పిల్లలు సేమ్ బుక్స్ కంపేర్ చేస్తే వాళ్ళు 5,000 విత్ నోట్ బుక్స్ ఎవ్రీథింగ్. ఇయర్ కి మొత్తం స్టేషనరీ, క్రేయాన్స్, ఎవ్రీథింగ్ 5,000 వస్తున్నారు. మాకు ఏడుపు వస్తుంది. 15,000, 18,000, 19,000 పెట్టాలంటే ఎవ్రీ ఇయర్ ఇదిగో నేను ఈ బుక్స్ కూడా తెచ్చిన. మా బాబు బుక్స్ మా పాపకు వాడదామంటే ఎలా చేయరంట. నేను అందుకే ఈ బుక్స్ తెచ్చిన. ఎందుకు ఎలా చేయరు ఈ బుక్స్? మా పాపకి ఎందుకు ఎలా చేయరు? సరే సరే పెంచారు. ఈ బుక్స్ ఎందుకు వెళ్ళావు చేయరు? మా నెక్స్ట్ ఇయర్ పాప సెకండ్ క్లాస్ కి వెళ్తుంది. వేరే థర్డ్ క్లాస్ బుక్స్ మా బాబుకు వాడదా? అట్లా ఎందుకు వెళ్ళావు చేయరు? అంతా ఇచ్చా మనం ఇండియా అంతా డెవలప్మెంట్ కంట్రీ అయిందా? ఒకరికొకరు యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు వీళ్ళ బాబు 4th క్లాస్ వెళ్తారు, వాళ్ళ బాబు నా పాపకు తీసుకొని అట్లా రూల్ లేదు. ఎందుకు రూల్ లేదు? ఏవైతే పెంచారో పెంచిన వాటిని కొంచెం అందరూ అఫోర్డబుల్ అయ్యేలాగా నియంత్రించండి అని మాత్రం అడిగాము. యాన్యువల్ డే ఫీ ఏదైతే ఉందో అది ఆప్షనల్ చేశారు. ఓన్లీ ఫీ రిలేటెడే మాకు ఇబ్బంది, కానీ మిగతా ఏ రిలేటెడ్ మేమేమి ఇబ్బంది పడలేదు ఇక్కడ, ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ దేని. సో ఫీ ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది కన్సిడర్ చేసి పేరెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకుని కన్సిడర్ చేసి తగ్గిస్తే మేమందరం హ్యాపీ అవుతాం.